హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? గత నెల 10వ తారీఖున మా అత్తయ్య గారు శివైక్యం చెందారు ఫ్రెండ్స్. అందువల్ల నేను మీకు స్టోరీస్ అప్డేట్ ఇవ్వలేకపోయాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనము చిలిపి కోడలు 55 భాగాలు చదువుకున్నాం కదా. ఇప్పుడు 56వ భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రశాంతి గారు కారు దిగగానే ఆ రంగుల రంగవల్లులు చూసి ఆనందపడ్డారు. రమణయ్య దంపతులు తమను ఆదరించిన వారి మనస్తత్వాన్ని బట్టి నడుచుకుంటూ, వారికి నచ్చిన విషయాలను తెలుసుకుంటూ ప్రతిదీ అలా శ్రద్ధగా చేయటంతో తోటకు వచ్చిన ప్రతిసారి కూడా ప్రభాకర్ గారి కుటుంబం ఆనందంగా పండుగలు చేసుకుంటుంది. అందుకే ఏ ఫంక్షన్ అయినా అక్కడే చేయాలి అన్న ఆలోచన దృఢపడిపోయింది ప్రభాకర్ గారిలో. బంతి, చామంతి పూలతో కట్టిన తోరణాలను చూసి మురిసిపోయారు ప్రశాంతి గారు పసుపు, కుంకుమలు, పూజా ద్రవ్యములు, అరటిపండ్లు తీసుకొని గోమాత దగ్గరకు వెళ్ళారు. తల్లి వెనకే సుధీర్ కూడా వెళ్ళాడు. డాబా పైన కొబ్బరాకులతో వేయించిన పందిరిని చూస్తూ ఉన్నారు ప్రభాకర్ గారు. కుర్రవాళ్ళు అయినా ఎంతో చక్కగా చేశారు, కాస్త కూడా ఎండ పడకుండా. డాబా పైన పుట్టినరోజు ఫంక్షన్కి ఏర్పాట్లు చేశారు. బెలూన్స్తో పందిరి అంతా అందంగా అలంకరించారు. ఉత్తేజ్ అనంత పూల దండలను పందిరి గుంజలకు చక్కగా అల్లించమని చెప్పారు. ఇక సుమ, ఉష, శిరీష కేక్ తయారీలో పడ్డారు. వచ్చిన వారందరినీ రమణయ్య దంపతులు బేగం చక్కగా పలకరించారు. తోటకు వచ్చాక బేగం చక్కగా ఉంది. ఇప్పుడు తనకు నచ్చిన విధంగా ఉండటం వల్ల నవ్వుతూ ఆనందంగా ఉంది. తనకు వచ్చిన డ్రై ఫ్రూట్స్ పాయసాన్ని తయారు చేస్తూ ఉంది బేగం. అప్పటికే టిఫిన్ వంటకాలు పూర్తయ్యాయి. వేప చెట్టు గట్టు మీద కూర్చొని ఉంది ఉమ. పిల్లలంతా ఆమె దగ్గర చేరి అల్లరి చేస్తున్నారు. కన్నయ్యను రెడీ చేస్తూ ఉంది ఉమ. అనంత్ వెళ్ళి చుట్టాలను కూడా తీసుకొని వచ్చేశాడు. ఇక తోటంతా సంబరంగా ఉంది. బేగం కాస్త పాయసాన్ని చల్లార్చి ఉమకు ఇచ్చింది. చూడమ్మా, ఆరోగ్యానికి చాలా మంచిది కూడా అని కన్నయ్యకు ముందు తీశారా అని అడిగింది ఉమ. తీసామమ్మా అంటూ చెప్పి నవ్వింది బేగం. పిల్లలంతా డాబా మీదకు వెళ్ళారు తాతగారి దగ్గరకు. ఉత్తేజ్ అల్లరి చేయకండి అని చెప్పాడు పిల్లలకు. పెదనాన్న అంటూ చంక ఎక్కాడు మన కన్నయ్య. ఒరేయ్, నీకు 2వ సంవత్సరం వచ్చేసిందిరా, నువ్వు పెద్దవాడి అయిపోతున్నావు అన్నారు ప్రభాకర్ గారు. ఉష తల్లిదండ్రులు, తమ్ముడు, శిరీష వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వేప చెట్టు దగ్గర కూర్చున్నారు కుర్చీలు వేసుకొని. గారెలు, పెసరట్లు, కొద్దిగా ఉప్మా చేశారు. అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, టమోటా చట్నీ చేసింది బేగం. ఆడవాళ్ళందరూ గోమాత దగ్గరకు వెళ్ళి పూజలు ముగించుకొని గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న ప్రశాంతి గారి దగ్గరకు వచ్చారు. ప్రశాంతి గారు దండం పెట్టుకొని అరటిపండ్లు తినిపించారు గోమాత చేత. దాని బిడ్డ కూడా తల్లి దగ్గరకు వచ్చి అరటిపండ్లు తినసాగింది. ఆడవాళ్ళందరూ పసుపు కుంకుమలతో గోమాతను పూజించి దండం పెట్టుకున్నారు. ఉమ కూడా దండం పెట్టుకొని అరటిపండ్లు తినిపించింది. అందరూ కొద్దిగా పెట్టండి, లేకుంటే అజీర్తి చేస్తుంది వాటికి అని చెప్పారు ప్రశాంతి గారు. కేకు తయారైంది. పైన అన్నీ సిద్ధం చేసేశారు. అందరూ డాబా మీద కూర్చున్నారు. ప్రతి ఒక్కరిని పైకి వచ్చేసేయండి అని పిలిచారు ప్రభాకర్ గారు. దొరబాబులాగా రెడీ అయ్యాడు మన కన్నయ్యను ప్రభాకర్ గారు ఎత్తుకున్నారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తెచ్చిన మురుగులు వేశారు. చక్కగా ఉమ బొట్టు పెట్టి అందంగా తయారు చేసింది మన కన్నయ్యని. సుధీర్, ఉష మధ్య నిలబెట్టారు కన్నయ్యను. కేకు కట్ చేయించారు కన్నయ్య చేత సుధీర్ దంపతులు. అందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడారు పిల్లలంతా. పెద్దవాళ్ళు కూడా పాడారు. పెద్దవాళ్ళ చప్పట్లు, పిల్లల గోల మధ్యన కేక్ కటింగ్ పూర్తయిపోయింది. కన్నయ్యతో ముందుగా తాతగారికి, నానమ్మకు కేక్ పెట్టించారు సుధీర్ దంపతులు. కన్నయ్య నోట్లో పెట్టారు ప్రభాకర్ గారి దంపతులు. అలా ఒకరి తర్వాత ఒకరు కేక్ చిన్న ముక్కలుగా చేసి అందరూ తినిపించారు మన కన్నయ్యకు. ఇక తర్వాత పిల్లలందరికీ ఇచ్చారు. పిల్లలంతా ఒకటే గోల కన్నయ్య చుట్టూ చేరి. ప్రతీదీ ఫోటోలు తీస్తున్నాడు మన కుర్రాడు రవి. వరాలమ్మ అక్షంతలు వేసి ముని మనవడిని దీవిస్తూ కొద్దిగా కేకు తినిపించి తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చింది కన్నయ్యకు. ఇక అందరు పెద్దలు అక్షతలు వేసి దీవించారు కన్నయ్యను. కన్నయ్య నవ్వులు శ్రీకృష్ణుని పోలి ఉన్నాయి. అందరూ మురిసిపోయారు ఆ కళ కలిగిన అందమైన ముఖం, ఆ బంగారు నవ్వులను చూసి. పిల్లలందరినీ అందమైన ఫోజులతో చాలా ఫోటోలు తీస్తూ ఉన్నాడు సుధీర్.
వీడియో ఏమో రవి తీస్తున్నాడు. పెద్దలందరూ దీవించి ఎవరికి తోచిన బహుమతులు వారు ఇచ్చారు కన్నయ్యకు. ఎవరికి వారే కన్నయ్యను ఎత్తుకొని ఫోటోలు దిగారు విడివిడిగా. ఇక అందరికీ టిఫిన్లు పట్టుకొచ్చారు కుర్రాళ్ళు. చాలా రుచిగా ఉన్నాయి అనుకుంటూ అందరూ తిన్నారు. తర్వాత బేగం చేసిన డ్రై ఫ్రూట్ స్వీట్ తీసుకువచ్చారు. ఆ పాయసం అందరికీ బాగా నచ్చింది. ముందుగా కన్నయ్యకు తినిపించారు. పిల్లలంతా స్వీట్ అని ఆనందంగా తింటూ గోల చేశారు. ఇక అంతవరకు కేక్ కటింగ్ కార్యక్రమం పూర్తయిపోయింది. పెద్దవాళ్ళందరూ డాబా పైన మాటలు చెప్పుకుంటూ ఉన్నారు. ముగ్గురు కొడుకులు, చిలిపి కోడళ్ళు, గిరి, శిరీష పిల్లలు అందరూ కిందికి వచ్చేశారు. కన్నయ్యకు చిన్ని కృష్ణుడిలాగా వేషం వేశారు. శిరీష పిల్లలందరినీ చకచకా రెడీ చేసేస్తోంది. ఆ అమ్మాయికి చాలా ఇంట్రెస్టు పిల్లల్ని రెడీ చేయడం. ప్రణతికి ముందుగా డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది, భరతనాట్యం. స్వాగతం సుస్వాగతం పాటకు స్టేజ్ కూడా రెడీ అయి ఉంది. సౌండ్ సిస్టమ్ సెట్టింగ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అన్నీ ఒకసారి చెక్ చేశాడు మన సుధీర్. తలగాయం కాస్త నొప్పిగా ఉండడంతో సుధీర్ కొద్దిగా నీరసంగా ఉన్నా కూడా తెలియకుండా బయటపడకుండా చురుగ్గా చేస్తున్నాడు అన్ని పనులు. ఉత్తేజ్, అనంత్ ఎలా డ్రామా వేయాలో అంతా ఒకదానిలో రాశారు. దానికి తగ్గ పాటలను సిద్ధం చేసి ఉంచారు. పాటలు పాడితే దానికి తగ్గ మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేయడానికి ఒక మనిషిని తీసుకొని వచ్చాడు అనంత్. రమణయ్య దంపతులు బేగం వంట కార్యక్రమాల్లో మునిగిపోయారు. స్టేజ్ ముందు కుర్చీలు వేశారు. పచ్చని పైరు నుంచి గాలి చల్లగా వీచింది. ఫ్రూట్ జ్యూస్ తీసుకొని వచ్చి ఉమ చేత తాగించాడు అనంత్. సుధీర్ వెంటనే పాట ఆన్ చేశాడు. 6 మాసాలాగు పుడతాడు మనకో బాబు, కనువిందుగా ఇక పండుగ. ఒరే 6 నెలలు అక్కర్లేదురా సుధీర్, 3 నెలలు చాలురా అంటూ నవ్వాడు అనంత్. ఉమకు నవ్వు ఆగలేదు. సుధీర్ కొంటె చేష్టలకు అందరూ నవ్వారు. పెద్దవాళ్ళందరూ కిందకు దిగుతూ ఉన్నారు పిల్లల అల్లర్లు చూస్తూ. అందరూ స్టేజ్ ముందు కుర్చీలలో ఆసీనులయ్యారు. ముందుగా ప్రణతి డ్యాన్స్ ప్రోగ్రాం చూసి ఎంజాయ్ చేయండి అంటూ మైకులో చెప్పాడు సుధీర్. పట్టులంగా జాకెట్తో పొడవైన జడకుచ్చులతో తెలుగుతనం ఉట్టిపడేలా అలంకరించి ఉన్న ప్రణతి స్టేజ్ మీదకు వచ్చి అందరికీ నమస్కరించింది. స్వాగతం సుస్వాగతం అంటూ మైకులో వస్తున్న పాటకు లయబద్ధంగా డ్యాన్స్ వేసింది. భరతనాట్యం నేర్చుకుంటోంది ప్రణతి, అందుకే చక్కగా నృత్యం చేసింది. ప్రణతిని చూసి అందరూ బంగారు బొమ్మ, అచ్చం నానమ్మ పోలికలే అంటూ చెప్పుకొని మురిసిపోయారు. ప్రణతి వయసులో నిన్ను నేను చూడలేదు, కానీ అచ్చం ఇలాగే ఉండి ఉంటావోయ్ అన్నారు ప్రభాకర్ గారు ప్రశాంతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. డ్యాన్స్ పూర్తయింది. అందరూ చప్పట్లు, ఆనందంతో కేరింతలు. కన్నయ్య కూడా చప్పట్లు, కేకలు, నవ్వులు. రవి బబ్బులు చేసే అల్లరి అంతా ఇంతా కాకుండా ఉంది. పిల్లలను ఎప్పటికప్పుడే కంట్రోల్లో పెడుతున్నాడు మన గిరి. సుమకు కూతుర్ని చూసుకొని కళ్ళ నీళ్లు వచ్చేశాయి ఆనందంతో. ఉత్తే సుమను పట్టుకొని కంట్రోల్ అన్నట్లు చూసి నవ్వాడు. ఎవరి భార్యలను వారు చూసుకోవడానికి కాదు ఈ ఫంక్షన్, అందరూ ఆనందించడానికి అంటూ సెటైర్ వేశాడు సుధీర్ మైకులో. ప్రశాంతి గారు ప్రభాకర్ గారిని చూసి నవ్వింది. సుమ ఉత్తేజ్ చేతిని పక్కకు జరిగింది. అనంత్ ఉమ వైపు చూస్తూ నవ్వుతున్నాడు. చిన్నన్నయ్య, మధ్య మధ్యలో స్టేజ్ కూడా చూడు అన్నయ్యా అంటూ నవ్వాడు సుధీర్. తన దగ్గరున్న మైకు తీసుకుని యాంకర్ హద్దుల్లో ఉండాలి అంటూ పక్కపక్క నవ్వాడు అనంత్. ఆ ఆనందం, ఆ గోల, అల్లరి, ఆ కార్యక్రమాలు అన్నీ చూస్తున్నా అక్కడికి వచ్చిన కొత్త వారికి చాలా ఆశ్చర్యంగానూ ఆనందంగానూ అనిపించింది. ఏదోలా రోజులు గడిపేస్తూ బతికేస్తాము, కానీ ప్రతిరోజు కొత్తగా, ప్రతి వారం ఒక పండుగలా, ప్రతి నెల ఒక పున్నమిలా అందంగా ఆనందంగా గడపడం నేర్చుకోవడమే జీవితం. జరిగిపోయిన రోజులు తిరిగి రావు. ఆనందం ఎక్కడో ఉండదు, మనసులోనే ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ ఎన్నో అందమైన భావాలు ఉంటాయి. సిగ్గు బిడియాలతో, ముఖమాటాలతో, ఎవరేమనుకుంటారో అన్న బిడియాలతోనే రోజులన్నీ గడిపేస్తూ ఉంటాము. కానీ ప్రతి ఒక్కరూ జీవితాన్ని ఒక అందమైన పుస్తకంలా, అందులో అనుభవాల ప్రతి పేజీని ఆనందంతో తీర్చిదిద్దుకోవాలి. గొప్పలకు పోయి పుట్టినరోజుల ఫంక్షన్లు కూడా లక్షలు ఖర్చు పెట్టి ఎంతోమందిని పిలిచి వారికి మంచి చెడ్డలు జరిగాయో లేదో అన్న ఆలోచనలతో
అసలు పండుగ చేసుకునే బిడ్డలను చూసుకునే తీరిక కూడా లేక గొప్పలతో చేసుకునే వాటిని ఫోటోలలో చూసుకోవాలి మనం. ఆ ఫోటోలు కూడా చూస్తూ పక్కింటి ఆవిడ ముఖం మాడిపోయింది, ఎదురింటి ఆమె కోపంగా ఉంది, ఆ వదిన అసూయగా ఉంది, వాళ్ళు చూడు ఎలా ఉన్నారో అని చాలామంది కూడా అనుకుంటూ అదేదో గొప్ప పని అన్నట్లు నవ్వుకుంటూ ఉంటారు. నిజానికి ఫంక్షన్ చేసిన ఆనందం ఎక్కడ కనపడుతుంది? మన బిడ్డ ముఖంలో సంతోషాన్ని చూసుకోవాలి. ఎదుటివారి గొప్పలు, ఎదుటివారి మాటలు తప్పితే మన సుఖ సంతోషాల కోసం మన ఇంట్లో ఏ కార్యక్రమం చేసుకున్నామో గుర్తుపెట్టుకునేవి చాలా అరుదుగా ఉంటున్నాయి. మన పై ఆఫీసర్ల గొప్పలకు ఫంక్షన్ పూర్తి కాకుండానే అక్షితలు వేయించి పంపాలి సమయానికి వారిని. ముందు వారి భోజన కార్యక్రమాలు చూడాలి. వచ్చిన వారందరికీ అన్ని కార్యక్రమాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆ టెన్షన్లో పనులు సమయానికి సక్రమంగా జరగకపోతే ఇతరుల కోసం భార్యను భర్త తిట్టడం, భర్తపై భార్య చిరాకు పడటం, అవన్నీ చూస్తున్న పిల్లలు అప్సెట్ అవ్వడం, ఇవే మనం తరచుగా చేసుకునే ఫంక్షన్ కార్యక్రమాలలోని విషయాలు. పెళ్ళిళ్ళు అలాంటివి తప్పదు, కానీ పుట్టినరోజులు, చిన్న చిన్న ఫంక్షన్లు కూడా గొప్పలకు పోయి తిప్పలు పడుతూ ఆనందం అనేది ఎక్కడ ఉంది అనుకునే పరిస్థితికి దిగజారిపోతున్నాము. హబ్బా హడావిడి పూర్తయింది అని హైరాణ పడటం తప్పించి మనం సంతోషపడిన క్షణాలు ఎన్నో మనమే గమనించుకోవాలి. చిన్ని కృష్ణుడు కన్నయ్య స్టేజ్ మీదకు వచ్చేశాడు. అంతలోనే ప్రణతికి మరలా యశోద వేషం వేశారు మొత్తానికి మన చిలిపి కోడళ్ళు. శిరీష కూడా బాగా హెల్ప్గా ఉంది ఈ విషయంలో. చిన్ని కృష్ణుడిలాగా బాగా రెడీ చేశారు కన్నయ్యను. ఎంతో ముద్దుగా, అందంగా, కళగా ఉన్నాడు. ప్రణతి యశోదలాగా చక్కగా ఉంది. కృష్ణుడిపై నిందలు చెప్పడానికి చైతు, రవి కూడా స్టేజ్ పైకి వచ్చారు. పాతకాలం మేకప్పులతో చాలా బాగున్నారు అందరూ. చిన్ని కృష్ణుడు మన్ను తిన్న ఘట్టం ప్లే చేశారు మైక్లో. దానికి అనుగుణంగా ముందే నేర్చుకొని ఉండటం వల్ల పిల్లలు చక్కగా అభినయించారు. వారి ప్రోగ్రాం పూర్తవగానే ఒకటే చప్పట్లు. మధ్య మధ్యలో సుధీర్ ఎలా చేయాలో పిల్లలకి చెప్పడంతో పిల్లలు అలా చేయడం గోలగోలగా సందడిగా అయిపోయింది పిల్లల కార్యక్రమం. ఇక స్టేజీ పైన ఒక కుర్చీ వేశారు. పెద్ద అంచు చీర కట్టుకున్న వరాలమ్మను స్టేజీ పైన కుర్చీలో కూర్చోబెట్టారు. నన్ను ఎందుకురా స్టేజీ పైన ఎక్కించారు అని గోల చేయసాగింది వరాలమ్మ. కాసేపు కూర్చోవే బాబు, ఎక్కువసేపు అక్కర్లేదు అని సుధీర్ నచ్చజెప్పాడు వరాలమ్మకు. వరాలమ్మ స్టేజీపై కూర్చోవడమే అందరూ చప్పట్లు. ప్రభాకర్ గారు, ప్రశాంతి గారు గౌరవంతో, ప్రేమతో చూస్తున్నారు వరాలమ్మ వైపు. ఎందుకు, ఇప్పుడు ఏం చేస్తారు అని అడిగింది ప్రశాంతి. చూడు వాళ్ళు ఏం చేస్తారో, మనకు మాత్రం ఏం తెలుసు, నీ కొడుకులు కదా అని నవ్వుతున్న ప్రభాకర్ గారి వైపు చూసి, చాలా వరకు మీ బుద్ధులే వచ్చాయి అనింది ప్రశాంతి. ఇక సుధీర్ మైకు తీసుకున్నాడు. ఏ మ్యూజిక్ ప్లే చేయాలో సిస్టమ్ దగ్గర అబ్బాయికి చెప్పాడు సుధీర్. సుధీర్ మైకు తీసుకుని వరాలమ్మ పక్కనే నిలబడి అన్నదమ్ములిద్దరినీ పిలిచాడు. మైకు తీసుకొని అనంత్, ఉత్తేజ్ కూడా స్టేజ్ పైకి ఎక్కారు. ముందుగా సుధీర్ మాట్లాడుతూ, మా నానమ్మ గురించి ముచ్చటగా మా పెద్దన్నయ్య పాట రాశాడు, మేము ముగ్గురం అది పాడి వినిపిస్తాం అంటూ చెప్పాడు. అంతే, అందరూ చప్పట్లు. ఇక ముగ్గురు కలిసి మైకులు తీసుకొని పాటలు పాడటం మొదలుపెట్టారు వరాలమ్మపై. ముగ్గురు మనవళ్ళు పాడిన విధానానికి వరాలమ్మ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఇలాంటి సందర్భాలలో పెద్దవాళ్ళ గురించి పొగిడితే ఎంత ఆనందపడతారో, వారు చేసిన కష్టాన్ని పిల్లలు గుర్తించారో లేదో అన్న తపనతో కొంత బాధపడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇలాంటివి విన్నప్పుడు, చూసినప్పుడు వారి మనస్సు ఆనందంతో పులకరించిపోతుంది. ఆ భరోసాతో మరో 5 ఏళ్ళు బతికేస్తుంది వరాలమ్మ, సెంచరీ పూర్తి చేస్తుందన్నమాట. ఉత్తేజ్ అమ్మా నాన్నను పిలుద్దామా అన్నాడు. కాదు, వారు ప్రోగ్రాంకి శుభం కార్డు అప్పుడు వస్తారని చెప్పాడు అనంత్. మరి ఇప్పుడు ఎవరు అంటున్న ఉత్తేజ్ను చూసి నవ్వారు మన అనంత్, సుధీర్. ఇంకెవరు, మన చిలిపి కోడళ్ళు, అమ్మకి ఉత్తమురాళ్ళు అంటూ ముగ్గురు కొడుకులు కోరస్గా నవ్వారు. పాట మొదలు ఉత్తేజ్ మొదలు పెట్టాలని, ఎవరి భార్యల గురించి వారే పాడాలని ముందే అనుకున్నారు. పాట రాసింది మాత్రం ఉత్తేజ్, ఎవరి భార్య గురించి వారే చెప్పి రాయించుకున్నారు. మొత్తానికి మన చిలిపి కోడళ్ళపై మంచి పాట మొదలవబోతోంది. అల్లరి అబ్బాయిల పాటకు
చిలిపి అమ్మాయిల సందడి ఎలా ఉంటుందో చూద్దాం. స్టేజ్ మీదకి రావాలి మన ఉత్తమరాళ్ళు అని చెప్పాడు సుధీర్. అప్పటికే అందంగా రెడీ అయి ఉన్నారు చిలిపి కోడళ్ళు. కోలాటం కర్రలతో సిద్ధంగా ఉన్నారు. కానీ వారిపై రాసిన పాటలు మాత్రం వాళ్ళకు తెలియదు. పాటకు హుషారైన మ్యూజిక్ని సెలెక్ట్ చేశాడు సుధీర్. నేను ఎందుకు ఇలాగా అంది ఉమ. వదినా, మీరు చేసేది ఏమీ లేదు. స్టేజిపై ఊరికే కోలాటం చేసినట్లు ఉండండి చాలు. తిరగడం పెద్ద వదిన ఉషా తిరుగుతారు అని చెప్పాడు సుధీర్. వీళ్ళు ఏదో మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినట్లున్నారు మన మీద అని చెప్పుకున్నారు చిలిపి కోడళ్ళు. మనమేం తగ్గవద్దు, హాయిగా నవ్వుతూ కోలాటం ఆడుదాం అని చెప్పింది ఉష. చిలిపి కోడళ్ళు స్టేజ్ పైకి ఎక్కగానే ఉత్తమరాళ్లకు అందరూ చప్పట్లు కొట్టండి అంటూ గొంతు మార్చి చెప్పాడు సుధీర్. అందరూ నవ్వులతో కలిసి చప్పట్లు కొట్టారు. పిల్లలు కింద నుంచి ఒకటే గోల. ఇక పాట స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఉమను కుర్చీలో కూర్చోపెట్టారు. కోలాటం కర్రలు తీసుకొని కూర్చుంది ఉమ. ఒకసారి సుమ, ఇంకొకసారి ఉష ఉమతో ఆడాలి. ఆ తరువాత సుమ ఉష ఆడాలి. ఆ తరువాత ముగ్గురు ఒకేసారి కలవాలి. ఆ విధానం చెప్పాడు సుధీర్. ముందుగా ఉత్తేజ్ మైకు తీసుకున్నాడు. చక్కటి హుషారైన మ్యూజిక్ ముందే సిద్ధం అయింది. పాటలకు తగ్గ మ్యూజిక్ను సిద్ధం చేసుకున్నారు మన ముగ్గురు కొడుకులు. ఇంకా మన ఉత్తేజ్ పాడటం మొదలుపెట్టాడు. ఆ పాట విన్న చిలిపి కోడళ్ళ ఆనందానికి అంతులేదు. తమ భర్తల మనసులో తమకు అపురూపమైన స్థానాల గురించి పాట రూపంగా పాడిన వారి ఆనందాన్ని చూసి పొంగిపోయారు. తమ కొడుకులు కోడళ్ళ గురించి పాడిన పాటలు విని అత్తమామలు ఆనందించారు. మిగిలిన వారందరూ సంతోషించారు. మొత్తానికి చిలిపి కోడళ్ళ పాటకు అందరి మెచ్చుకోళ్ళు అందుకున్నారు మన ముగ్గురు కొడుకులు. ఆ తర్వాత పిల్లలతో సినిమా పాటలకు డ్యాన్సులు వేయించారు. వాళ్ళందరితో కలిసి మన సుధీర్ కూడా స్టెప్పులు ఎరగదీసేశాడు. అందరూ ఒకటే చప్పట్లు, గోలలు. వరాలమ్మ కూడా తనకు వచ్చిన విజిల్ వేసింది. ఆమె చేసిన పనికి అందరు నవ్వులతో మూతమోగిపోయింది ఆ ఏరియా అంతా. మధ్యలో బ్రేక్. భోజనానికి సిద్ధం అయ్యారు అందరూ. రకరకాల రుచికరమైన వంటలు చేశారు. గారెలు, పూర్ణాలు, పులిహోర అన్ని రకాలు కలిసి విందు భోజనం చేశారు అందరూ. భోజనం చేశాక కాసేపు తోటల్లోకి అలా తిరిగారు అందరూ. కలువ కోనేరులో కలువలు బాగా విరబూసి ఉన్నాయి. అలా అన్ని తోటలను, పూల తోటలను పూలతోనూ, పండ్ల తోటలు పండ్లతోనూ అందంగా కనిపించాయి. ఈలోపే రమణయ్య భార్య మల్లెపూలు, మరువము, కనకాంబరాలతో మాలలు కట్టేసింది. భోజనాల తర్వాత గంట బ్రేక్ అయ్యాక మళ్ళీ కార్యక్రమం మొదలవుతుంది అని చెప్పాడు సుధీర్. డాబా పైన చేరారు ఉత్తేజ్, సుమ. అసలు మీరు రాసిన పాటలు ఎంత బాగున్నాయండి. ఇంత మంచి పాటలు రాస్తారు. ఒక మంచి అవకాశం వస్తే మీరు ఎంతగా ఎదుగుతారో కదా అంటూ మురిసిపోయింది. భార్య ఆనందాన్ని చూసి మురిసిపోయాడు ఉత్తేజ్. ఉమకు ఆరోగ్యం ఎలా ఉంది అని పరామర్శిస్తూ ఉన్నారు అందరూ. అనంత్ అయితే శ్రద్ధగా చూసుకుంటున్నాడు. లోపల ఉన్న రూమ్లో మంచం మీద కాసేపు పడుకుంది ఉమ. ఆమె మనసుకి ఆహ్లాదంగా ఉంది. జీవితంలో అన్నింటికంటే అదృష్టం మంచి భర్త లభించడం. నిజంగా ప్రశాంతి నిలయంలోకి కోడళ్ళగా రావటం తమ పూర్వజన్మ సుకృతం అనుకుంది ఉమ. అనంత జోకులకు నవ్వుతూ పడుకుంది ఉమ. పిల్లలంతా ప్రభాకర్ గారి దగ్గర, ప్రశాంతి గారి దగ్గర, మిగిలిన బంధువుల దగ్గర ఉండి ఆడుకుంటున్నారు. సుధీర్, ఉష తోటల వైపు వెళ్ళారు. సుధీర్ పాడుతున్న పాటలకు అల్లరిగా ఆటలు ఆడసాగింది ఉష. ఆనందమంతా ఒళ్ళంతా ఆవరించుకున్న హుషారుతో ఉర్రూతలొగిపోయారు పచ్చని చిలుకల్లాగా జంటలు. స్టేజ్ మీద కార్యక్రమాలు మళ్ళీ మొదలయ్యాయి. ఈసారి ప్రభాకర్ గారిని, ప్రశాంతి గారిని కుర్చీలు వేసి కూర్చోబెట్టారు ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకుల చేతుల్లో మైకులు. చక్కటి మ్యూజిక్ అనుకరణతో ముగ్గురు కలిసి పాడటం మొదలుపెట్టారు. ప్రేమకు అర్థం నాన్న, మమతకు అర్థం అమ్మ, ఇద్దరు ప్రేమమూర్తులకు ముద్దుల బిడ్డలమే మేము అంటూ పాడటం మొదలుపెట్టేశారు. పాట చివరకు వచ్చేసరికి పిల్లలు నలుగురు పైకి వచ్చారు. ఇంతలో మల్లెపూలతో మాలలు కట్టిన దండలు 2 తీసుకొని వచ్చారు ముగ్గురు కోడళ్ళు. కన్నయ్యతో ప్రభాకర్ గారికి వేయించారు పూలదండ.
ప్రణతితో ప్రశాంతి గారికి వేయించారు. అందరూ చప్పట్ల నడుమ, ఆనందాల నడుమ ఆ కార్యక్రమం రసవత్తరంగా ముగిసింది. కన్నయ్యతో రమణయ్య దంపతులకు, బేగంకు బట్టలు ఇప్పించారు ప్రభాకర్ గారు. 100 ఏళ్ళు మీ కుటుంబం చల్లగా ఉండాలని దీవించారు వాళ్ళు. ఇక అక్కడి నుంచి సెలవు తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయమే హడావుడి. స్కూళ్లకు వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోయారు. శిరీషకు పెళ్లి చూపులు. పెళ్లి వాళ్ళు రావడం, శిరీష నచ్చడం, శిరీషకు ఆ అబ్బాయి నచ్చడం జరిగాయి. 15 రోజుల్లోనే ముహూర్తం పెట్టేసుకున్నారు. పెళ్లి కూడా ప్రభాకర్ గారి ఇంటి దగ్గరే జరగాలని అనుకున్నారు వారు. పెద్ద కూతురు పెళ్లి ఆర్భాటంగా చేశాడు రమణ. రెండో కూతురు పెళ్లి సింపుల్గా చేద్దామని అలా నిర్ణయించుకున్నాడు. రోజులు చక్కగా జరిగిపోతూ ఉన్నాయి. చూస్తుండగానే పసుపు కొట్టడం, కొత్త బట్టలు కొనడం, పెళ్ళికి కావాల్సినవన్నీ చూడటం, అలా అన్ని పనులు ఒకదానికొకటి త్వరగా జరిగిపోయాయి. ప్రభాకర్ గారు 3 కొడుకులు పెళ్లి పనులను దగ్గరుండి బాధ్యతగా చేయించారు. పెళ్ళి అవ్వడం, శిరీష కాపురానికి వెళ్ళిపోవటం జరిగిపోయింది. గిరికి వాళ్ళు షాప్ పెట్టించారు సుధీర్. అందుకు కావలసిన పనులన్నీ దగ్గరుండే చూశాడు. ఉత్తేజ్ అనంత్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. గిరికి కూడా పెళ్లి చేసేద్దాం మామయ్య గారు అని చెప్పాడు సుధీర్. రమణ దంపతులు ఆ ఊర్లోనే మంచి సంబంధం ఉందని చెప్పారు. ఉషా నాన్నగారు సుధీర్తో చెప్పారు, జరగవలసిన కార్యక్రమాలన్నీ మీ అన్నదమ్ముల చేతుల మీదుగానే జరగాలి అని. అలానే ఆ పల్లెటూరు వెళ్ళి పిల్లను చూడటం జ్యోతి అందరికీ నచ్చడం జరిగింది. గిరి కళ్యాణం కూడా జరిపించేశాడు సుధీర్ బాధ్యత తీసుకొని అన్నదమ్ముల సహాయంతో. మధ్య మధ్యలో ఉమా హాస్పిటల్కి వెళ్ళడం, ఇంజెక్షన్స్ చేయించుకోవడం, ఇంకొక 15 రోజుల్లోనే డెలివరీ డేట్ వస్తుందని చెప్పటం జరిగింది. ఉమను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అందరూ. పుట్టింటి వారితో ఫోన్లో మాట్లాడుతూ ఉంది ఉమ. కావ్య అందరితో ఆనందంగా మాట్లాడుతూ ఉండేది. ఎంతైనా పుట్టింటి వారి మీద ఇటువంటి సమయంలో ఉమకు కూడా ఉంటుంది కదా. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న ప్రశాంతి గారు ఎంతో శ్రద్ధగా చూసేవారు ఉమను. సుధీర్ అయితే జోకులు వేస్తూ వదినను ఎప్పుడూ నవ్విస్తుండేవాడు. ఉష చేసే చిలిపి అల్లరి, సుమ వేసే అమాయకమైన ప్రశ్నలకు ఉమకు బాగా నవ్వు వచ్చేది. అప్పుడప్పుడు ఉమ ఆరోగ్యం కోసం అనంత దిగులుగా ఉంటే అన్నదమ్ములు శ్రద్ధగా పట్టించుకొని ధైర్యం చెబుతూ ఉండేవారు. భార్య అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు భర్తకు ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఉమను పరీక్షించిన డాక్టర్ బాగానే ఉంది, ఏమీ ఆలోచించవద్దు అని ప్రశాంతి గారికి ఉమకు ధైర్యం చెప్పింది. వారం ముందే హాస్పిటల్లో జాయిన్ చేశారు ఉమను. ఎందుకంటే ఈసారి ప్రెగ్నెన్సీ అప్పుడు ముందే ఒక ఆపరేషన్ జరిగింది కదా ఉమకు. అందువల్ల డాక్టర్ ముందే జాయిన్ చేయమని చెప్పింది. ఉమకు తేలికగా ప్రసవం జరిగింది. అబ్బాయి పుట్టాడు. అచ్చం తల్లిలాగా అందంగా ఉన్నాడు. ఫ్రీ డెలివరీ అవ్వడంతో 2 రోజులకే ఇంటికి వచ్చేశారు. ఉమ తల్లిదండ్రులకు, అన్నా వదినలకు చాలా సంతోషం కలిగింది ఆ విషయం. మనవడిని చూసి మురిసిపోయారు ప్రభాకర్ దంపతులు. ఇక ఇంకో ఆడపిల్ల ఇంట్లో పుట్టాలంటే సుధీర్ వల్లనే అవుతుందేమో అంటూ హాస్యం ఆడారు. ఇల్లంతా చంటిబిడ్డ ఏడుపుతో, పిల్లల అల్లరితో చక్కగా ఉంది. ప్రశాంతి నిలయంలో ఆనందం అంతా ఇంతా కాదు. వరాలమ్మ మాట్లాడుతూ, ఇక నువ్వేరా ఒక ఆడపిల్లని కనరా అంది. వరాలమ్మ, సుధీర్, ఉష మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నప్పుడు. వాడికి సంవత్సరమే కదా దాటింది, కాస్త టైం ఇవ్వండి అన్నాడు ఉత్తేజ్. ప్రశాంతి గారు ఇచ్చిన కషాయాలకు ఉమ త్వరగానే కోలుకుంది. బాబు 21వ రోజు నామకరణ మహోత్సవం జరిగింది. చరణ్ అని పేరు పెట్టారు. పిల్లలందరూ చరణ్ చుట్టూ చేరి చెర్రీ చెర్రీ అంటూ కేకలు. అందరి ఆనందాల మధ్య ఫంక్షన్ ఆనందంగా జరిగింది. ఎదురుగా కొన్న ఇల్లు మొత్తం పడగొట్టించేశారు ప్రభాకర్ గారు. చాలా పెద్ద స్థలం, వరుస ఇల్లు, 6 పోర్షన్లు కట్టాలని ప్లాన్. అలాగే భూమి పూజ చేసి శంకుస్థాపన జరిపించారు. ఇక పనులు దగ్గరుండి వరుసగా తండ్రి కొడుకులు పట్టించుకొని చేస్తున్నారు. రోజులు త్వరగా జరిగిపోతూ ఉన్నాయి. 8 నెలల్లోనే ప్రభాకర్ గారు అనుకున్న విధంగా కట్టడం పూర్తి చేసేశారు కాంట్రాక్ట్ మేస్త్రీలు. గృహప్రవేశ కార్యక్రమాన్ని జరిపించారు ప్రభాకర్ దంపతులు. 6 పోర్షన్లు రెంట్కి ఇచ్చారు. ఇదండి మన చిలిపికోడల ధారావాహిక 56వ భాగం. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
57వ భాగంతో మరలా మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.